Good evening, all of you. Good evening, sir. Good evening. Yeah, very good evening, ma. Very good evening, all of you. Very good evening. So, clear? నిన్న చేస్తున్నారా? వెండర్ క్యాష్ డిస్కౌంట్ చేశారమ్మా? ఎనీవన్? సార్ చేశాం కానీ వెండర్ డిస్కౌంట్ లో F-60 ఉంది కదా సార్, FB60 లో మేము పోస్ట్ చేసేటప్పుడు ఆ అకౌంట్ అనేది మాకు ఏమని చూపిస్తుంది అంటే అక్కడ హలో చెప్పండి. టాలరెన్స్ గ్రూప్ చేయమని చూపించింది సార్. టాలరెన్స్ గ్రూప్ లో పర్సెంటేజ్ ఇవ్వమని చూపించింది. అప్పుడు OBA4 లోకి వెళ్ళి మేము 9 nines ఇచ్చిన దాని కింద క్యాష్ డిస్కౌంట్ అని ఉంది. ఆ క్యాష్ డిస్కౌంట్ దగ్గర 4% ఇస్తే అప్పుడు మళ్ళీ 4% కానీ 5% ఇవ్వాలి కదా, అది చెప్పాము కదా ఆల్రెడీ. గ్లోబల్ సెట్టింగ్స్ లో మీరు ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. నాకు నిన్న నైట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు F-53 లో మళ్ళీ పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది. అది ఫేస్ చేసి మళ్ళీ F-53 లో సేవ్ చేస్తే అప్పుడు వచ్చింది. మీరు క్లాస్ లో మనం చెప్పినట్టుగా విన్నారంటే ఏ డౌట్ రాదండి, ప్రామిస్ గా చెప్తున్నాను. అసలు డౌట్లే రానివ్వకుండా మనం చెప్పింటాం ఆల్రెడీ. మనం చెప్పిన వీడియోస్ 1-2 సార్లు చూడాలి. ఓకే, ఎందుకంటే ఎక్కడ ఏం ఎర్రర్ వస్తుంది అనేది ముందే చెప్పేసి ఉంటా. ఓకేనా? అది మీరు యాజ్ ఇట్ ఈజ్ గా వీడియో చూసారంటే ఎక్కడ కూడా ఎర్రర్ రాదమ్మా, ఎక్కడ కూడా ఎర్రర్ రాదు. ఓకేనా? ఎందుకంటే గ్లోబల్ సెట్టింగ్స్ లో మనం టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయర్ వెండర్ కి డిస్కౌంట్ 5% మనం ఇచ్చుంటాం. అలా ఇవ్వకపోతే ఎక్కడ ఎఫెక్ట్ వస్తుందని ఇప్పుడు అబ్బాయి చెప్పాడు చూడండి. కంపల్సరీగా ప్రతి చోట వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్తే ఏ ప్రాబ్లం రాదు, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే లైక్ ఇక్కడ మనం పేమెంట్ చేసేటప్పుడు కానీ లైక్ కేజెడ్ లో కానీ, ఓకే, తర్వాత డీజెడ్ లో కానీ, అక్కడ చూడండి ఇంతకుముందు N3 అని ఉంది నాకు, కానీ అక్కడ నెంబర్ వచ్చేసి 15 అని ఇవ్వాలా, కానీ N3 అని పెట్టారు. అంటే ఎవరో మార్చారు. మీరు కూడా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీకు అక్కడ నెంబర్ ఉందా లేకుంటే ఆల్ఫాబెట్ ఉందా చూసుకోండి. ఒకవేళ ఉంటే కనుక మీ బ్యాచ్ లో ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి కనుక్కోండి. లేదంటే వాట్సాప్ మీరు స్కైప్ లో కానీ ఎర్రర్స్ వచ్చిన స్కైప్ లో వాట్సాప్ లో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మాకు ఏదైనా వర్క్స్ ఉంటాయి, మేము ఇంటరాక్ట్ కాలేనప్పుడు మీకు గ్రూప్ ఉంది ఆల్రెడీ, వాట్సాప్ గ్రూప్ లో స్క్రీన్ షాట్స్ వేసుకోవడం, ఎవరైనా ఫ్రీగా ఉంటే కనుక దాని ఎర్రర్ ఇక్కడ వెళ్ళండి అని చెప్పుకోవడం చేసుకోండి, తప్పేముంది. స్కైప్ లో చేసుకోండి, వాట్సాప్ లో చేసుకోండి. మీరు ఇంటరాక్ట్ అవ్వాలి కన్ఫర్మ్ గా. ఒకరి ఎర్రర్స్ ఒకరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్. ఓకేనా? సో అది కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. వీడియోని కరెక్ట్ గా ఫాలో అవుతే, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫాలో అయ్యారంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూడు, ఆ అబ్బాయి అక్కడ పర్సెంటేజ్ ఇవ్వలేదు, ఇక్కడ ఎర్రర్ వచ్చింది అట్లా. ఓకే డన్ గైస్. సో టుడే ఇస్ ద ఫైనల్ కాన్ఫిగరేషన్ అబౌట్ అకౌంట్స్ పేయబుల్ లో వెండర్ డౌన్ పేమెంట్స్. మీకు తెలిసినంత వరకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ పేమెంట్స్ మా చెప్పండి. డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? ఎనీవన్? డౌన్ పేమెంట్ అనేది దేని అంటారు మా? ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. డౌన్ పేమెంట్స్ అని వేటిని అంటారు మా? డౌన్ పేమెంట్స్ అని వేటిని అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈఎంఐ మనం తీసుకున్నాం అనుకోండి ఏదన్నా ప్రోడక్ట్స్ కి, సో అందులో ఒక 20% ఆర్ 40% ఫస్ట్ పే చేసేదాన్ని డౌన్ పేమెంట్స్ అంటారు సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే, గుడ్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెహికల్ కొనడానికి వెళ్తారు కదా, ఓకే, ఒక వెహికల్ కొనడానికి వెళ్ళినప్పుడు 1 lakh చెప్పారు, మీరు 50,000 ముందుగానే డౌన్ పేమెంట్ పే చేస్తారు. రిమైనింగ్ 50,000 కి డౌన్ పేమెంట్స్ మీరు పెట్టుకుంటారు. నెలకు 2,000 3,000 పే చేసే విధంగా పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత వాటికి సంబంధించి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. ఏమంటారు? స్పెషల్ జిఎల్స్ ఇండికేటర్స్ అంటారు. ఇది వెండర్కి ఉంటుంది, కస్టమర్కి ఉంటుంది. ఇక్కడ అడ్వాన్స్ పేమెంట్స్ అని చెప్పొచ్చు మా. దీన్ని ఏమని చెప్పొచ్చు? అడ్వాన్స్ పేమెంట్స్. చూడండి, వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్. సో డౌన్ పేమెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ ఆర్ ఆల్సో రెఫర్ టు యాజ్ అడ్వాన్స్ పేమెంట్స్ అంటారు. ముందుగానే అడ్వాన్స్ పే చేయడం. ఇప్పుడు మీకు 1 lakh సరుకు కావాలి, 1 week లో ఉంటే మీ దగ్గర స్టాక్ అయిపోతుంది. ముందుగానే ఏం చేస్తారంటే
ఆ 1 lakh సరుకు ముందుగానే వాళ్ళకి కాల్ చేసి మీరు చెప్పుకుంటారు. లేదు మీకు వద్దు అనుకుంటే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు. అంతే కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైనా కూడా. సో ఇట్ ఈస్ ఏ పేమెంట్ మేడ్ ఆర్ రిసీవ్డ్ బిఫోర్ ద ఫిజికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వన్స్ ద receipt or delivery of goods and services occurs, the down payment clears against the final invoice. ఎందుకంటే మనము డౌన్ పేమెంట్స్ అనేది ఇవ్వకపోతే బిజినెస్ మాక్సిమం జరగవు. ఎందుకంటే ఈఎంఐ ఆప్షన్స్ ఉండడం వల్ల చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులను కొంటున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా డౌన్ పేమెంట్స్ అనేది అంతో ఇంతో ₹1,00,000 వెహికల్ లేదంటే 2 lakhs వెహికల్ కనీసం 1,000 లైక్ 50,000 కానీ 70,000 కానీ 1 lakh కానీ పే చేశారంటే రిమైనింగ్ అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. అది మీకు 2 years కో 3 years కో పే చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అక్కడే ఇక్కడ కూడా అంతే. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో అడ్వాన్స్ పేమెంట్స్ ముందుగా రిసీవ్ చేసుకోవడం వెండర్స్, దీన్నే మనం వెండర్ డౌన్ పేమెంట్స్ అంటాం. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే చూడండి. ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ అకౌంట్ FS00. అడ్వాన్స్ టు వెండర్ అని ఒక GL ని క్రియేట్ చేసుకోవాలి కరెంట్ అసెట్ కింద. లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకాన్ అకౌంట్ OBYR. పోస్ట్ డౌన్ పేమెంట్ F-48. పోస్ట్ ఇన్వాయిస్ అగైనెస్ట్ డౌన్ పేమెంట్ FB60. వెండర్ లైన్ డిస్ప్లే FBL1N. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ F-53. క్లియర్ వెండర్ పేమెంట్ F-53. ఓకే, ఇది మనం చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ థింగ్స్ వస్తాయి, ఇవి రెండు. ఇప్పుడు మీరు వెహికల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అది మీ బిజినెస్ స్టాక్ ఆర్ గూడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, స్టాక్ ఎంత 1 lakh. మీరేమో ముందుగా పోస్ట్ డౌన్ పేమెంట్ F-48లో 50,000 ముందుగానే ఇచ్చుకుంటారు. 50,000 ముందుగానే చేసుకుంటారు F-48లో. తర్వాత ఏం చేస్తారు, ముందుగానే 50,000 ఇచ్చారు, మీకు టోటల్ కావాల్సిన స్టాక్ ఎంత 1 lakh. మీరు ముందుగానే 50,000 ఇచ్చేసారు. తర్వాత నెక్స్ట్ 1 lakh ఇస్తారు. ఎంత పెండింగ్ ఉంటుంది, 1 lakh లో 50,000 వెళ్తే 50,000 పెండింగ్ ఉంటుంది. ఇక్కడ కేజెడ్తో డిఫైన్ అవుతుంది ఎంట్రీ, ఇక్కడ KR తో డిఫైన్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఆ 50,000 ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. F-54లో ఆ కేజెడ్ కాస్త KAగా మారుతుంది, కేజెడ్ కాస్త KAగా మారుతుంది. మారిన తర్వాత ఫైనల్ గా ఆ రిమైనింగ్ 50 అమౌంట్ ఏదైతే ఉందో మళ్ళీ కేజెడ్లోకి వెళ్ళి దాన్ని క్లియర్ చేస్తాం. ఇదే వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ అంటాం. ఓకే, ఫస్ట్ చూడండి FS00 వెళ్దాం. మీరు PDF లో ఇక్కడ ఉంటుంది చూడండి, డౌన్ పేమెంట్స్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకోవాలి. అకౌంట్ గ్రూప్ వచ్చేసి కరెంట్ అసెట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, కరెన్సీ, రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్, షార్ట్ కీ 001 G067. FS00 కరెంట్ అసెట్. మౌస్ తో రైట్ క్లిక్ వచ్చేసి కాపీ చేసుకోండి. 5 బ్యాలెన్స్ షీట్. ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ టు వెండర్. కొంచెం మూవ్మెంట్ ఇవ్వచ్చు. కంట్రోల్ డేటా INR. ఇక్కడ రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ వెండర్స్, లైన్ డిస్ప్లే 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. మీకు చెప్పాను ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి GLs ని కంట్రోల్ చేస్తాయి అనేసి. సేవ్. ఇప్పుడు అడ్వాన్స్ టు వెండర్, దీని స్పెషల్ GL ఇండికేటర్ అంటారు. ఓకే, స్పెషల్ GL ఇండికేటర్ అని చెప్తాం. ఇప్పుడు నువ్వు ఇది చేసావు, తర్వాత ఇక్కడ డొమెస్టిక్ వెండర్ ఉన్నాయి. ఇవి రెండు మనం ఏం చేయాలంటే లింక్ చేయాలి. ఎక్కడ చేయాలి లింక్ అనేది, ఓకే, లైక్ లింక్ ఆల్టర్నేటివ్ స్టాండర్డ్ రీకాన్ అకౌంట్ OBYR కి వెళ్ళాలి. క్లాసెన్ OBYR చూడండి, డౌన్ పేమెంట్స్. A ఫర్ డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్,
ఎఫ్ ఫర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఈ రెండింటిలో బ్యాక్ ఎండ్ లో అసైన్ చేస్తాం. 2 times ప్రెస్ చేయండి. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అడుగుతుంది. ఓకే ఇవ్వండి. ఓకే చూడండి ఇక్కడ రీకాన్ అకౌంట్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ 1 minute ప్లీజ్. యా డన్ గైస్. చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు ఏవైతే FS00 చేసింటారో వాటిని ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ వెండర్. డొమెస్టిక్ అంటే ఎవరు మా? స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు. డొమెస్టిక్ వెండర్స్ అంటే ఎవరు మా? చెప్పండి. కంట్రీ లోపల ఉండే వెండర్స్. విత్ ఇన్ ద కంట్రీ. సేమ్ బ్యాక్ వచ్చేయండి. ఎఫ్ సేమ్ డొమెస్టిక్ వెండర్. తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ వెండర్. ఇద్దరికి ఇవ్వాలి. ఓకే ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ పోస్ట్ డౌన్ పేమెంట్ F-48 ప్యాషన్ F-48. చూడండి పోస్ట్ వెండర్ డౌన్ పేమెంట్ హెడర్ డేటా. ఓకే ఇప్పుడు యాక్చువల్ గా మనకు స్టాక్ ఆర్ గూడ్స్ కావాల్సింది 1 lakh. కానీ మనం ముందుగానే వెండర్ కి మన స్టాక్ కన్ఫర్మేషన్ కోసం ముందుగానే మనం అమౌంట్ పే చేస్తున్నాం. ఎందుకంటే లేదంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి అందుకు అనమాట. ఓకే టుడే డేట్ ఇవ్వండి. కేజెడ్ మా దీనికి కేజెడ్ తో డిఫైన్ అవుతుంది. రెఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. సో వెండర్ డౌన్ పేమెంట్. ఇక్కడ వెండర్ ఎవరు? టాటా ఐటీ సొల్యూషన్స్. ఇక్కడ చూడండి స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ ఏ అనివ్వండి. చూడండి ఏ టి అంటే ఇది కస్టమర్ కి సంబంధించింది. ఏ రెండు రకాల వీటి స్పెషల్ జిఎల్ అంటారు. ఏ అంటే వెండార్ కి ఉంటుంది, కస్టమర్ కి ఉంటుంది. మనం తీసుకోవాల్సిన కే ఫర్ వెండార్. కే ఫర్ వెండార్ ని సెలెక్షన్. బ్యాంక్ అకౌంట్. వచ్చేసి బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత? ముందుగా ఎంత పే చేస్తున్నాం? 50,000 పే చేస్తున్నాం. వెండార్ ఇన్వాయిస్. ఇవి అవసరం ఉన్నాయో లేవో చూద్దాం. ఎంటర్ ఇస్తున్నాం. ఏముంటుంది? ఫీల్డ్ వాల్యూ డేట్ అవసరం లేదంట. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ చూడండి టెక్స్ట్ కూడా అవసరం లేదంట. ఎంటర్. ఎంటర్ అయ్యామా లోపలికి? 50. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3007 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. వచ్చిందా? ఓకే ఈ విధంగా 50,000 ముందుగానే నువ్వు పాస్ చేసావండి. 50,000 ముందుగా నువ్వు పాస్ అవ్వడం జరిగింది. ఓకే సో ఇప్పుడు దీన్ని వెళ్ళి ఎక్కడ వెళ్ళి చూడాలి? FBL1N వెళ్ళి చూడాలి. /FBL1N పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ చేస్తా అంటే రావట్లేదు.
ఏమి చేయాలి? ఓకే, ఇప్పుడు ఆ 50,000 అమౌంట్, ఓకే, ఆ 50,000 అమౌంట్ చూడాలంటే ఏమి చేయాలి? చెప్పండి మా. ఎక్కడ ఏ ఆప్షన్ వేసి పెడితే నువ్వు 50,000 అమౌంట్ పోస్ట్ చేసావు కదా, ఆ అమౌంట్ నా కంటికి కనిపించాలి? చెప్పండి. ఓపెన్ ఐటమ్స్, ఆల్రెడీ ఓపెన్ ఐటమ్ ఆన్లో ఉంది కదా. వెండర్ అకౌంట్ మందో కాదో చూసుకోవాలి సార్. మనదే కదా, వెండర్ కూడా మనదే, కంపెనీ కూడా మనదే. ఓకే, చూడండి అన్ని మనకే ఉన్నాయి. ఇదిగో టాటా ఐటీ సొల్యూషన్స్ ఉంది, మన కంపెనీ కూడా ఉంది, ఓపెన్ ఐటమ్స్ ఈరోజు డేటే ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయిగా. చెప్పండి ఎక్కడ ఏముందో చెప్పండి. చూద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి సార్ ఒకసారి. సార్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయరా? ఇందా, ఎగ్జిక్యూట్ ఒకసారి చేయండి సార్. ఏదో చేస్తున్నాను. నో ఐటమ్స్ సెలెక్టెడ్, నో ఐటమ్స్ సెలెక్టెడ్. చెప్పండి మా, ఎనీవన్, ఎవరైనా చెప్పొచ్చు. డేటా సోర్స్ లో నేను క్లాస్ చెప్పే ఏంటంటే డేటా సోర్స్ ఏది అప్లికేషన్ లో డేటా సోర్సెస్ దగ్గర ఉంటుందా సార్? అంటే నేను మీకు చెప్పాను, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేసి. ఓకే, చూడండి కొంచెం కిందికి రండి. ఓకే స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఉంది అక్కడ, సెలక్షన్, ఎగ్జిక్యూట్ ఇప్పుడు అవుతుంది. చూసారా? సో అసైన్మెంట్, డాక్యుమెంట్ నెంబర్, కేజెడ్, డాక్యుమెంట్ డేట్. ఎస్, చూడండి ఇక్కడ ఏ ఫర్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని అర్థం. అమౌంట్ 50,000, వెండర్ ఇన్వాయిస్ 50,000. ఓకే, అక్కడ బయట నువ్వు ఆప్షన్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని ఎస్ పెడితేనే ఇక్కడ ఆప్షన్ లోపలికి వస్తారు, లేకపోతే రాలేరు. గుర్తుపెట్టుకోండి. ఈ సెషన్ ఇలాగే ఉండేసి న్యూ సెషన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ టీ కూడా ఏముంది మనకి, లైక్ FB60. ఇప్పుడు మనము FB60కి వెళ్తాం. సో ఎంటర్ వెండర్ ఇన్వాయిస్, కంపెనీ కోడ్ BEN1. ఇక్కడ వెండర్ ని సెలెక్ట్ చేయండి. ఎంటర్ టాటా ఐటీ సొల్యూషన్స్. టుడే డేట్ ఇవ్వండి, రెఫరెన్స్ నెంబర్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ తీసుకోండి, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. సో 1 lakh, యా మనం ఇవ్వాల్సిన 1 lakh అది ఇక్కడ. ఎస్, ఇక్కడ కూడా తీసుకుని 1 lakh అని. సో యాక్చువల్గా మన సరుకు కావాల్సింది 1 lakh, మనం ముందుగానే 50,000 ఇచ్చేసాం. ఇప్పుడు తర్వాత 1 lakh ఇవ్వాలి కదా, 1 lakh మీద ఎంట్రీ పాస్ చేయాలి. వాల్యూ డేట్ అవసరమా చూద్దాం, ఎర్రర్ వస్తుంది. ఎంటర్. సో వాల్యూ డేట్ అవసరం లేదండి. టెక్స్ట్ కూడా అవసరం లేదండి. ఎంట్రీ పాస్ అయిందా? సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ 2006 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఇప్పుడు వచ్చి FB11 లోకి వచ్చి లిస్ట్ లోకి వెళ్ళండి, రిఫ్రెష్. ఇంకా ఎంత ఇవ్వాలి? పెండింగ్ బ్యాలెన్స్ 50,000 ఇవ్వాలి. KR 1 lakh. చూడండి ఇక్కడ టోపీ లాగా ఐకాన్ కనబడుతుందా, డ్యూ. ఓకే, డ్యూ. ఇంకా రిమైనింగ్ ఎంత ఇవ్వాలి? మనం 50,000 ఇవ్వాలి. ఈ ఏ అనేది ఏదైతే ఉందో, KZ అనేది ఏదైతే ఉందో, KAగా మారుతుంది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత. ఓకే, చూడండి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ F-54 F-54. చూసారా? క్లియర్ వెండర్ డౌన్ పేమెంట్, క్లియర్ వెండర్ డౌన్ పేమెంట్. టుడే డేట్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ టైప్ ఏముంది, KA. ఓకే, రెఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేయండి. వెండర్ డౌన్ పేమెంట్, ఇక్కడ వెండర్ ని సెలెక్ట్ చేయండి.
చూడండి మా, మీరు ఇన్వాయిస్ ఫ్రెష్ గా ఎంటర్ చేస్తేనే రిలవెంట్ ఇన్వాయిస్ నెంబర్ జనరేట్ అవుతుంది. నువ్వు నిన్న ఎంట్రీస్ సెండర్ నిన్న నువ్వు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసి ఈ రోజు ట్రాన్స్ఫర్ చేశారంటే అక్కడ రిలవెంట్ ఇన్వాయిస్ నెంబర్ తీసుకోదు. ఏది అనేది మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మీకు ఇన్వాయిస్ నెంబర్ తీసుకోకపోతే ఎంట్రీ పాస్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇప్పుడు ఎంట్రీ కొత్తగా ఫ్రెష్ గా ఎంటర్ చేసావు కాబట్టి ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఆటోమేటిక్ గా జనరేట్ అయింది. అదే నువ్వు పర్చేజ్ ఇన్వాయిస్ నిన్న చేసి ఈ రోజు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఏది అనేది మీకు తెలియదు. ఓకే, అందుకోసం ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గా మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2006 ఓకే ఇక్కడ ఉంది. కొందరికి ఏంటంటే అది ఏ నెంబర్ అనేది కొందరికి తెలియదు. ఓకే, ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఇన్వాయిస్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ వేరేది ఉంది అంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే, ప్రాసెస్ డౌన్ పేమెంట్. ఓకే, ఇక్కడ చూడండి మా, ఇన్ కంపెనీ కోడ్ వెన్ 1 ద నెంబర్ రేంజ్ ఎంట్రీ ఈస్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2024. ఓకే, N3 అంటమ్మా. ఓకే, ఓపెన్ చేస్తున్నా నెంబర్ రేంజెస్. ఇప్పుడు మనం N3కి వెళ్ళి నెంబర్ రేంజ్ సెటప్ చేసుకోవాలి. దానికి టీ కోడ్ ఏంది మా? గ్లోబల్ సెట్టింగ్స్ లో FBN1. ఎవరైనా సిస్టమ్ ఓపెన్ చేసి ఉంటే ఒకసారి FBN1 లోకి వెళ్ళి KAకి చూడండి, /n FBN1. ఒకవేళ మనం డాక్యుమెంట్ టైప్కి ఏం తీసుకోవాలి? డాక్యుమెంట్ టైప్ చెప్పండి. డాక్యుమెంట్ టైప్ కి కూడా ఏంటి చెప్పండి? ఓపీ ఏమన్నా చెప్పబోతున్నారు? ఇక్కడ చూడండి, KAకి N3 అని ఉంది. ఎవరైనా సిస్టమ్ ఓపెన్ చేసి ఉంటే అక్కడ నెంబర్ ఎంత ఉందో ఎవరైనా చూడగలుగుతారా? నెంబర్ KAకి చూడండి, ఎవరైనా ఓపెన్ చేసి ఓబీ వ్యవసాయంలో ఎనీవన్? సార్ 2 minutes చూస్తున్నా. చూడండి చూడండి చూడండి, ఎవరెవరో ఏంటంటో మార్చేశారు బ్యాక్ ఎండ్ లో. KAకి 17 ఉంది సార్. 17 ఓకే. ఎస్ సార్. నీకు బ్రో నీకేముంది? చూస్తున్నా బ్రో, చూస్తున్నా సార్. యా, యా. సేవ్ చేస్తున్నా. చూడండి, ఇట్లా చాలా మంది రకరకాల మారుస్తుంటారు మా. 17 ఇక్కడ మనం 4,000కి ఎండ్ అయింది. 4,001 ఇక్కడ 5,000. సేవ్ చేయండి. /n F-54. వెళ్ళామా లోపలికి? చూడండి మా, అదే N3 అని ఇచ్చామనుకోండి రాంగ్ వస్తుంది. అసలు N3 అనేది నెంబర్ ఈ సెటప్ కాదు. ఓకే, చాలా మంది ఆన్లైన్ కదా మారుస్తూ ఉంటారు చాలా మంది. డాక్యుమెంట్ 4001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వెళ్ళి FBL3 లో చూడండి, ఇక్కడ KZ ఉంది కదా, ఈ KZ కాస్త KAగా మారుతుంది. మారిందా? KAగా. ఇప్పుడు చూడండి, ఇది కూడా డ్యూలో ఉన్నట్టు చూపిస్తుంది. ఇంకా రిమైనింగ్ 50,000 అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలి. F-53
సింపుల్ మా, చాలా సింపుల్, చాలా సింపుల్ గా చేయొచ్చు. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్, ఈ ప్రాసెస్ ని గుర్తు పెట్టుకుంటే చాలు. మళ్ళీ చూడండి కేజెడ్, మళ్ళీ సింపుల్, అంత మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్లోగా చేశారంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ రిమైనింగ్ 50,000 అమౌంట్ ఏదైతే ఉందో అది ఇచ్చారు. అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 0. సేవ్, క్లియర్. డిస్ప్లే వెళ్ళి రిఫ్రెష్ చేయండి, క్లియర్ అయిపోయింది. క్లియర్డ్ ఐటమ్స్, టుడే డేట్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. చూడండి కేఆర్ కేజెడ్, కేఏ కేజెడ్ కేఆర్. చూడండి ఇలా ఈ విధంగా వెండర్ డౌన్ పేమెంట్స్ ని చేయాల్సి వస్తుంది. వెండర్ డౌన్ పేమెంట్స్. అర్థమైందా మా లాజిక్? ఎలా చేయాలో తెలిసిందా? ఇంకొకటి చేసి చూపించనా మళ్ళీ ఒకసారి? ఓకే, ఇక్కడ నుంచి మనకి ప్రాసెస్ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు టోటల్ గా మనకు 2 lakhs కావాలండి. స్టాక్ మనకి టోటల్ గా 2 lakhs కావాలి. నేను ముందుగా F-48 లో 1 lakh ఇస్తున్నా. F-48 1 lakh ఇస్తున్నా. ఏ బ్యాక్ వచ్చేసి ఓపెన్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. 1 lakh వేసానా? యాక్చువల్గా మనకు కావాల్సిన సరుకు ఎంత? 2 lakhs కి. చూడండి ఏ వచ్చింది ఇక్కడ, FB60. చాలా సింపుల్ మా. FB11 రిఫ్రెష్. తర్వాత F-54. టూ టైమ్స్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. కేజెడ్ కాస్త కేగా మారుతుంది. ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ క్లియర్ చేయాలి. F-53. క్లియర్ అయిందా? నో ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్. క్లియర్ మా? అర్థమైందా గైస్? Yes, sir. ఎనీవన్? Yes, sir. సింపుల్ గా ఉందా Yes, sir. టాపిక్? అకౌంట్స్ పేయబుల్ మీరు నాలుగు టాపిక్స్ విన్నారు. ఏమైనా కష్టం ఉందా అండి ఎక్కడైనా కూడా? సింపుల్ గా ఉందా? ఈ Yes, sir. పీడిఎఫ్ లో Simple గాను. ఈ పీడిఎఫ్ లో అన్ని మిక్స్ అయి ఉంటాయండి. ఈ 4 టాపిక్స్ మిక్స్ అయి ఉంటాయి. ఓకే, సో మీరే ఓన్ గా పీడిఎఫ్ రెడీ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇలా చేశాను అక్కడ, అలా మీరు కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ప్రతిది కూడా ఒక నోట్బుక్ తీసుకొని
ప్రతిదీ ఏ స్క్రీన్ లో ఏముంటాయి అనేది కూడా రాసుకోండి. కంపెనీ ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది, తప్పు లేదు. ఓకే, బట్ ఏంటంటే ఏ దాంట్లో ఏమున్నాయనేది మీకు తెలియాలా, ఏ దానిలో ఏమున్నాయనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏముంది, అందరూ ఆ వీడియో చూస్తూ చేయడం సహజమే, కానీ ఏ స్క్రీన్ లో ఏముంటాయి అని చెప్పగలిగినప్పుడే సబ్జెక్ట్. ఏ స్క్రీన్ లో ఏమి ఉంటాయి అనేది చెప్పగలిగినప్పుడే సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ రావాలి అంటే ఏ స్క్రీన్లలో ఏ ఆప్షన్స్ ఇంపార్టెంట్, ఆప్షన్స్ ఇంపార్టెంట్ ఏంటి మనకు అనవసరం. ఆప్షన్స్ లో ఆ టాపిక్ వరకు ఏం అవసరమో అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అప్పుడే మనకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఆ టీ కోడ్స్ ప్రాసెస్ కూడా గుర్తుండాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఓకే, సో అది రాధిక గారు, మీకు ఏదో డౌట్ ఉందన్నారు, క్లియర్ అయింది అది? సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, దానికి సంబంధించిన థియరీ క్లియర్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ మనము ఏ విధంగా చేయాలో టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఇట్లా ఎక్సెల్ లో టైప్ చేసుకున్నాను, మీరు కూడా డేటాని ఇలా ఎక్సెల్ లో సేవ్ చేసుకోండి. ఇలా టైప్ చేసుకుంటే మీకు ఒక సీక్వెన్స్ అనేది బాగా అర్థమవుతుంది. ఈ టర్మినాలజీ వొకాబులరీ మీరు బై హ్యాండ్ తో రాయండి, లేదా టైప్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ టర్మినాలజీ మీరు యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా మీరు చేసుకుంటే మీరు ప్రతిదీ కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి గుర్తుండాలంటే మనం ఏమేమి చేస్తున్నాం అనేది కంపల్సరీ ఇక్కడ రాసుకోవాలి, అప్పుడే మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సో తర్వాత ఇప్పుడు మనము 2 రకాల స్క్రీన్స్ ఉంటాయమ్మా. ఒకటి SPRO స్క్రీన్ ద్వారా మాన్యువల్ పాత్ ద్వారా మనము కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇంకొకటి డైరెక్ట్ గా టీ కోడ్స్ ఉపయోగించి చేస్తాం. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, సో మీరు ఏదైనా ఒక స్క్రీన్ లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు బ్యాక్ రావాలంటే /n ఇవ్వాలి. /n ఇచ్చేసారంటే మళ్ళీ స్టార్టింగ్ పేజీకి వస్తుంది. బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. తర్వాత ఆ ఉన్న స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్ లోకి వెళ్ళాలి అంటే /n ఇచ్చి ఏ టీ కోడ్ ఇస్తే ఆ టీ కోడ్ ఆ స్క్రీన్ లోకి వెళ్ళిపోతుంది. చేంజ్ టు ప్రజెంట్ స్క్రీన్ టు నెక్స్ట్ స్క్రీన్ అని చెప్తాం. ఓకే, మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ అని చెప్పాను. ఒకటి FI కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటాం, రెండు యూజర్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటాం. డైరెక్ట్ టీ కోడ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మాన్యువల్ పాత్, ఇక్కడ టీ కోడ్స్. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు, మనకి TR అంటారు. TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో 4 ఆల్ఫాబెట్స్ తర్వాత నెంబర్ ఉంటుంది. దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. రియల్ టైమ్ లో అవసరం అనేది మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఓకే, మీరు ఇలా PDF మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఇలా PDF ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇది నావిగేషన్ పాత్ అంటారు. ఇది టీ కోడ్ అంటాం. సో దీన్ని మనం ఎక్సెల్ లో నీట్ గా ఇలా రాసి పెట్టుకున్నాం, స్టెప్ బై స్టెప్ నీట్ గా తెలుసుకోవడం. ఓకే, ఫస్ట్ డిఫైన్ కంపెనీ కాన్ఫిగరేషన్ చేద్దాం. OX15 నేను నావిగేషన్ పాత్ ద్వారా వెళ్తాను. నావిగేషన్ పాత్, SPRO, ఇమేజ్ రెఫరెన్స్, SAP ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. చూడండి, ఇలా SAP లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఓకే, అందరు తీసుకున్నారు కదమ్మా, యాక్సెస్ తీసుకున్నారా? లైక్ జస్విత, ప్రదీప్, లక్ష్మి, స్వామి. వెరీ గుడ్, డన్, నైస్. SAP లాగాన్ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. దీని మీద మ్యూట్ లో పెట్టుకోండి స్వామి, నైస్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ FICO ఉంటుంది కదా, ఇది సర్వర్ సంబంధించిన IP అడ్రస్. ఇది మామూలు వాళ్ళకు సంబంధించి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే స్క్రీన్ మనకి ఈ విధంగా ఫస్ట్ టైం వస్తుంది. ఓకే, వెల్కమ్ టు ది IDES ECC 6.0.
PHP 7 వర్షన్ ఎడిషన్ 2. ఇక్కడ యూజర్ క్లయింట్ చూడండి 3 digits తో ఉంటుంది మా. మీకు రియల్ టైంలో కూడా ప్రతి కంపెనీ కూడా 3 digits తోనే ఉంటుంది. నా FI యూజర్ మీకు separate గా ఇచ్చింటాడు ఆయన. అది పాస్వర్డ్. ఇలా ఓపెన్ అవుతుంది. సో దీన్ని SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటాం. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. మనకి సౌండ్ వస్తుంది ఓపెన్ చేయాలంటే. ఓకే, దీన్ని మనం ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. డైరెక్ట్ గా T కోడ్స్ ని మనం ఉపయోగిస్తాం. ఓకే, సో ఇప్పుడు మాన్యువల్ పాత్ ద్వారా మనం వెళ్తాం. SPRO టైప్ చేయాలి. SPRO ఇది కమాండ్ ఫిల్ అంటాం. ఓకే, తర్వాత SAP రెఫరెన్స్ ఇమేజ్ దీన్ని క్లిక్ చేయాలి. సో ఈ మొత్తాన్ని మనం కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటాం. దీన్ని మనం కాన్ఫిగరేషన్ స్క్రీన్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మళ్ళీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇచ్చాడు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఉందా చూడండి. ఇలా మనకి గుర్తు ఉంది కదా, ఇలా మనకి డెల్టా లాగా గుర్తు చూపిస్తుంది కదా. ఇలా ఉన్నాయంటే వాటి లోపల మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయని అర్థం. ఇలా ఏ సింబల్స్ అయితే చూపిస్తుందో మరికొన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వాటి లోపల ఉన్న మళ్ళీ ఎక్స్ట్రా ఆప్షన్స్ మనకు కనబడతాయి. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో వెళ్ళామా. నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ డిఫైన్ కంపెనీ వెళ్ళాం. ఫస్ట్ డెఫినేషన్ లోకి వెళ్దాం. డెఫినేషన్ లో మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయి. మళ్ళీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంది, వాటిలో మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఇలాంటి సింబల్ కనిపించలేదు. ఇలాంటి సింబల్ కనిపించలేదంటే అక్కడికి ఎండ్ అయిపోయాయి అని అర్థం. సో ఇప్పుడు ప్లస్ సింబల్, ఇలా ప్లస్ సింబల్ వచ్చాయంటే ఇవే ఆఖరి పేజ్ అని. ఓకే, ఇక్కడ మనకి డిఫైన్ కంపెనీ. దీని గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి. దీని మీద క్లిక్ చేసామంటే అసలు కంపెనీ అంటే ఏంటి అనే ఇన్ఫర్మేషన్ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. మీ ఓపిక చదువుకోవడానికి చదువుకున్నంత. ఓకే, అసలు కంపెనీ అంటే ఏంటి, ఎందుకు కంపెనీని యూజ్ చేస్తాము, అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇంటూ ఇచ్చేయండి. ఇప్పుడు డిఫైన్ కంపెనీ కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా మనకులాగా చాలా మంది చేస్తున్నటువంటి కంపెనీస్. అదే మీరు ఆఫ్లైన్ సర్వర్ తీసుకున్నారు అనుకోండి, ఇవేమి కనిపించవు. ఇది సర్వర్ కాబట్టి మీలాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కొన్ని వేల మంది దీంట్లో ఉంటారు. కాబట్టి వాళ్ళని ఓపెన్ చేసుకుని మీరు చూడొచ్చు. కావాలంటే చూడండి, 2 times ప్రెస్ చేయండి దీని మీద. చూడండి వాళ్ళ కంపెనీ పేరు ఏంది, వాళ్ళ అడ్రస్ ఏంటి, కంట్రీ ఏంటి, వాళ్ళకి అవన్నీ ఇక్కడ షో చేస్తుంది. ఓకే, బ్యాక్ రావాలి. బ్యాక్ రావాలంటే ఇక్కడ చూడండి సింబల్, ఈ సింబల్ ఇక్కడ న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ ఒక కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ మనం క్రియేట్ చేయాలి. చెప్పండి మా, ఏదైనా కొత్త కంపెనీ చెప్పండి, ఎవరు యూజ్ చేయండి. బజాజ్, టాటా, వివో, ఓపో ఇలా చాలా మంది చేసింటారు. అలాంటివి కాదు మనకు కావాల్సింది, కొత్తగా ఉండాలి. కియా, ఓకే, తర్వాత మనకి ఇంకా బజాజ్, ఓపో, లైక్ ఇంకా లాట్, తర్వాత శాంసంగ్, నోకియా ఇలా చాలా మంది చేసింటారు. కొత్త కంపెనీ ఎప్పుడు యూజ్ చేయని కంపెనీ ఉండాలి. అది కార్ల కంపెనీ కావచ్చు, మొబైల్ కంపెనీ కావచ్చు, ఓకే, ఏదైనా కావచ్చు. ఓకే, రిలయన్స్, టాటా ఇవన్నీ కాకుండా ఫాస్ట్రాక్ యూజ్ చేస్తుంటారు. ఓకే, స్వామి మీది బ్యాక్ ఎండ్ లో సౌండ్ వస్తుంది. మీరు ఏదైనా మెసేజ్ చేయాలంటే చాట్ లో చేయండి. ఎందుకు రెగ్యులర్ గా అలా వస్తుంది. ఓకే, ఫాస్ట్రాక్ ఫాస్ట్ అని పెట్టాను. ఫాస్ట్ ట్రాక్ అన్నారు కదా, వాచ్ ఫాస్ట్ ట్రాక్. ఇది ఎవరైనా తీసుకొని ఉండింటే మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, స్ట్రీట్ ఎస్ఆర్ నగర్,
పోస్టల్ కోడ్, సిటీ హైదరాబాద్, కంట్రీ IN, ఇంగ్లీష్ కరెన్సీ IN. ఓకే, ఇవి నా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఎవరైనా ఈ పేరుతో తీసుకొని ఉంటే సేవ్ అవ్వదు, ఎవరు తీసుకోకపోయింటే సేవ్ అవుతుంది. చూడండి, an ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ. ఇది ఎవరు ఆల్రెడీ తీసుకున్నారు. ఓకే, తీసుకున్నారు కదా, మరి ఎక్స్ట్రా ఫాస్ట్ 1 అని పెట్టండి. FAST1. చూద్దాం ఇది ఎవరు తీసుకున్నారు. ఇది ఎవరు తీసుకోరా, FAST1 కాబట్టి ఇది సేవ్ అవుతుంది. ఆల్రెడీ ఎవరైనా తీసుకొని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఓకే, ఇది హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా అనే గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, కియా గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, సేవ్ చేయండి. ఇక్కడ పైన చూడండి మనకి సింబల్ లాగా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. కొందరికి కానప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా క్రియేట్ రిక్వెస్ట్ లో క్లిక్ చేయండి, అప్పుడు కనబడుతుంది. ఓకే, ఫైనల్ గా మనకు రియల్ టైంలో అవసరమేది ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇదే ఎండ్ ఆఫ్ ది డేకి వర్క్ అవుతుంది. షార్ట్ డిస్క్రిప్షన్ మనం రాయాలి. ఇది వేరే వాళ్ళది ఉంది కదా, ఇది తీసేసి మనది పెట్టుకోవాలి కొత్త కంపెనీ. ఇక్కడ ఓన్ క్రియేట్ రిక్వెస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఓకే, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. డిఫైన్ కంపెనీ ఫర్ ఫాస్ట్ ట్రాక్. ప్రతి దానికి నేను సింగిల్ గా చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మీకు అర్థం ఉండదు. నా యూజర్ ఏంది, FI యూజర్ 42. ఓకే, ఇక్కడ చూడండి సేవ్ మారిపోయింది. ఇక్కడ డిఫైన్ కంపెనీ ఫర్ ఫాస్ట్ ట్రాక్ 1. ఇది టిక్ మార్క్ ఉంది కదా, సేవ్ చేయండి. డేటా బాస్ సేవ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, గుర్తుండాలి కదా, కాబట్టి ఎక్సెల్ ఓపెన్ చేసి ఇక్కడ రాసుకోవాలి. FAST1 ఫస్ట్ టైం చేస్తున్నారమ్మా, కాబట్టి ఇది రాసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏముంది, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు నా కంపెనీ ఉందా ఇక్కడ, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఓకే, అక్కడికి ఒక కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇది చదువుకుంటే ఓపిక చాలా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ క్రియేట్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్, మీ కంపెనీలో ఇప్పుడు టాటా ఉంది, దాంట్లో 10 కంపెనీ కోడ్లు ఉంటాయి. టాటా టెలికామ్, టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా ప్లే అనేసి. ఇక్కడ కంపెనీ కోడ్ A, కంపెనీ కోడ్ B. నువ్వు 2 అయినా చేసుకోవచ్చు, 3 అయినా చేసుకోవచ్చు, 10 అయినా చేసుకోవచ్చు. ఫాస్ట్ ట్రాక్ అనే కంపెనీ కింద, గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మీరు 100 కంపెనీ కోడ్లైనా క్రియేట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేద్దాం. చూడండి, దానికి సంబంధించిన పాత్ ఇక్కడే ఉంది, దాని అండర్లోనే ఉంది. చూడండి ఇక్కడ ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఎడిట్ కంపెనీ కోడ్ డేటా సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ 4 డిజిట్ ఉండాలమ్మా. సో మీరు నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఆల్ఫాబెట్ అయినా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెంబర్ అయినా ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్ అయినా ఇవ్వచ్చు, అది మీ చాయిస్. ఓకే, ప్రాబ్లం లేదు. 2 నెంబర్స్ 2 ఆల్ఫాబెట్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను పాస్ట్ అని ఇచ్చాను. సో ఇది చూడండి, పాస్ట్ అని ఎవరు ఆల్రెడీ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను అంటే 4 డిజిట్స్ కదా, PAS1 ఇస్తాను, పాస్ 1 ఇస్తాను. ఓకే, ఇది ఎవరు తీసుకోలేదు, లేదంటే FASS అని తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, కంపెనీ కోడ్ ఫాస్ట్ ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్ అని తీసుకోండి. కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు వేరు ఉంటుంది. ఓకే, దాని కింద n నెంబర్ ఆఫ్ కంపెనీ పేరు వేరు ఉంటాయి. ఫాస్ట్ ట్రాక్ IT సొల్యూషన్స్, ఫాస్ట్ ట్రాక్ టెలికామ్,
ఫాస్ట్రాక్ స్టీల్, ఫాస్ట్రాక్ మోటార్స్, మీ ఇష్టం. అది మీరు కంపెనీ కోడ్ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, మీ చాయిస్. నేను ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తున్నాను. ఓకే, అక్కడేమో గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఫాస్ట్ 1 అని ఇచ్చాను, ఇక్కడ ఫాస్ట్ 1 అని ఇచ్చాను. సిటీ, నా సిటీ వచ్చేసి హైదరాబాద్ లోనే నాకు అమీర్పేటలో ఉంది అనుకోండి. ఇది ఒక బ్రాంచ్ లా కంపెనీ కోడ్ ఏఎన్ఆర్. ఇన్ కంట్రీ కరెన్సీ ఐఎన్ఆర్, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఎంట్రీ ఇస్తానే ఈ కంపెనీకి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ మనం ఫిల్అప్ చేయాలి. అప్పుడు సేవ్ చేయండి, మరికొన్ని డీటెయిల్స్ క్లిక్ చేస్తే మరికొన్ని డీటెయిల్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు కంపెనీ పేరు తీసుకోండి. స్ట్రీట్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్, సిటీ, కంట్రీ, రీజన్. నువ్వు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉండేది. సో ఆంధ్రప్రదేశ్ 01, తెలంగాణ అయితే 36. పోస్టల్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఇది కంపెనీలో ఇస్తారు. ఈమెయిల్ ఐడి, ఓకే. రిమైనింగ్ మనకు అవసరం లేదు, నో నీడ్. సేవ్ చేయండి. మళ్ళీ కొత్తగా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది. రియల్ టైంలో ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీదనే అన్ని సేవ్ చేస్తాం, కానీ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి అర్థం అవ్వాలి కాబట్టి ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఒక కంపెనీ కోడ్ అనేది ఇస్తాను. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. పాస్ 1 కదా కంపెనీ కోడ్, అదే ఇస్తున్నాం. సేవ్. ఇక్కడికి ఒక కంపెనీ కోడ్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు పాస్ 1 అని చేశాను కదా, పాస్ 2 అని కూడా చేయొచ్చు. పాస్ 2 అని కూడా కంపెనీ కోడ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తాను చూడండి, పాస్ 2. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద చాలా చేయొచ్చు. ఫాస్ట్రాక్ ఐటీ సొల్యూషన్, ఇది వచ్చేసి సిటీ వైజాగ్, కంట్రీ ఐఎన్. ఇలా మీరు చేసేటప్పుడు 2 కంపెనీలు చేసుకోండి బెటర్గా ఉంటుంది. మీ ఓపిక ఎన్నైనా చేయొచ్చు. మీరు 2 కంపెనీలు చేసుకుంటూ వచ్చారంటే బాగుంటుంది. రీజన్ 01 ఆంధ్రప్రదేశ్ కదా, వైజాగ్ అంటే. ఓకే, చూసారా డేటా వాస్ సేవ్డ్. 2 కంపెనీస్ సేవ్ అయిపోయాయి. మరొకటి కావాలంటే మరొకటి అని చేసుకోవచ్చు, మీ చాయిస్. పాస్ 1, పాస్ 2, 2 కంపెనీ కోడ్స్. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మళ్ళీ నేను 2 కంపెనీ కోడ్స్, పాస్ 1, పాస్ 2 అని సపరేట్ గా 2 కంపెనీ కోడ్స్ అని నేను చేశాను.
ఓకే, సో అది తర్వాత ఈ 2 కంపెనీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేశాము అనేది ఇంపార్టెంట్. టాటా గ్రూప్ కి అసైన్ చేసామా, రిలయన్స్ గ్రూప్ కి అసైన్ చేసామా, లేదంటే ఫాస్ట్ వన్ అనే గ్రూప్ కి మనం అసైన్ చేసామా, ఆ 2 కంపెనీ కోడ్లు ఏ కంపెనీకి సంబంధించి అని మనం తెలుసుకోవాలంటే అసైన్ చేయాలి. వీటిని మనం అసైన్ చేయాలి. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చూసారా, 2 కంపెనీలు కనబడుతున్నాయి ఇక్కడ. బ్యాక్ బ్యాక్ ఇంటూ. ఓకే, ఇప్పుడు అసైన్ అంటే ఈ డెఫినేషన్ లో ఉండవు. అసైన్ అంటే బ్యాక్ రావాలంటే ఇది క్లిక్ చేయండి. డెఫినేషన్ కింద అసైన్మెంట్ ఉంది కదా, దానిలోకి వెళ్ళాలి. అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మీకు మ్యాటర్ చదవాలని ఓపిక ఉంటే దాన్ని క్లిక్ చేశారంటే ఆ మ్యాటర్ ఇక్కడ చూపిస్తుంది ఏంటి అనేసి. సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, నావిగేషన్ పాత్. అసైన్ అంటేనే పొజిషన్ లోకి వెళ్ళాలి మీరు. అసైన్ అంటేనే పొజిషన్ లోకి వెళ్ళాలి. ఓకే, మీ కంపెనీ కోడ్ ఏంటండి? మనం పాస్ 1 కదా మన కంపెనీ కోడ్, PAS 1 వచ్చిందా? అమీర్పేట ఒకటి ఉంది, వైజాగ్. ఇక్కడ వచ్చేసి మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? ఫాస్ట్ 1 వచ్చింది. ఇక్కడ రెండింటికి అసైన్ చేయొచ్చు. ఫాస్ట్ 1 చూసారా, అమీర్పేటలో కంపెనీ కోడ్ ఉంది, వైజాగ్ లో కంపెనీ కోడ్ ఉంది. ఓకే, ప్రీవియస్ ఎవరికైనా ఉంటే చూడండి, చూపిస్తాయి ఇక్కడ. అదే పేరుతో ఏమైనా ఉంటే సేవ్ చేయండి. కోడ్ రిక్వెస్ట్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. డేటా వాస్ సేవ్డ్. ఓకే, సార్ ఇక్కడ మిగతా కంపెనీస్ ఎందుకు చూపిస్తున్నా సార్? మనం కొట్టిన కంపెనీ కోడ్స్ చూపించాలి కదా. అవును, సర్వర్ కదా ఇది, ఇండివిజువల్ కాదు కదా. ఓకే, అట్లాంటప్పుడు అన్ని ఇండివిజువల్ అయితే నీది మాత్రమే ఉంటాయి, వేరే వాళ్ళకి ఎవరికి ఉండవు. సర్వర్ ఇది, మీకులా కొన్ని వేల మంది దీంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం పొజిషన్ లో మన కోడ్ ఒకటే కొట్టినాం కదా, ఆ కోడ్ సంబంధించిన కంపెనీస్ చూపిస్తే ఏమో. ఓకే, సర్వర్ మీకులాగా కొన్ని వేల మంది దీంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇది ఇండివిజువల్, నీ ఒరిజినల్ సాఫ్ట్వేర్ అయితే ఇవన్నీ కనిపించవు. నీది మాత్రమే, నువ్వు ఏది క్రియేట్ చేస్తావో నీవి మాత్రమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్. సో అక్కడికి థర్డ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. నెక్స్ట్, డిఫైన్ బిజినెస్ ఏరియా. అంటే మీకు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది, కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఆ కంపెనీ కోడ్స్ లో మళ్ళీ ఏరియా వైజ్ గా బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో అమీర్పేట ఇది కంపెనీ కోడ్ ఉంది. మీ హైదరాబాద్ అమీర్పేటకి సరౌండింగ్ లో మైత్రివనం ఉంది, బేగంపేట ఉంది, బంజారా హిల్స్ ఉన్నాయి. ఓకే, సో చాలా ఉన్నాయి. ఆ ఏరియాస్ లో కూడా మీకు బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. వాటికి సంబంధించి మనం క్రియేట్ చేసుకోవచ్చు. బ్యాక్ అసైన్మెంట్ అయిపోయిందా? ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సింపుల్ గా మళ్ళీ డెఫినేషన్ లోకి వెళ్ళండి, మళ్ళీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. ఎక్కడ ఉంది మనకి బిజినెస్ ఏరియా? డిఫైన్ బిజినెస్ ఏరియా. మీకు చదవాలంటే ఓపిక దీన్ని క్లిక్ చేశారంటే ఆ బిజినెస్ ఏరియా అంటే ఏమిటి అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ SAP కంపెనీ ఇచ్చేస్తుంది. మీ ఓపిక ఉంటే చదువుకోవచ్చు. బ్యాక్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ చాలా మంది రకరకాల బిజినెస్ ఏరియాలు చేశారు చూడండి. వరంగల్, శ్రీనుటెక్ కడప, శ్రీనుటెక్ హైదరాబాద్ బిజినెస్ ఏరియా. ఇలా వీళ్ళంటే కాపీ చేసుకొని మనం పేస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కొత్తగా క్రియేట్ చేయాలంటే 4 డిజిట్ నెంబర్ తో క్రియేట్ చేయాలి. ఓకే, న్యూ ఎంట్రీస్. ఓకే, మన కంపెనీ పేరు ఏంది? పాస్1 కదా. పాస్1 బిజినెస్ ఏరియా ఫర్ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ వచ్చేసి
బేగంపేట్, అక్కడ ఒక ఏరియా ఉంది. పాస్ 2 మైత్రివనం, అక్కడ ఒక బిజినెస్ ఏరియా ఉంది. పాస్ 3 పంజాగుట్ట. ఓకే, ఈ 3 ఏరియాస్లలో నాకు బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఏ కంపెనీ కోడ్ కింద? పాస్ 1 అనే కంపెనీ కోడ్ కింద, అంటే ఫాస్ట్ ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కోడ్ కింద ఈ 3 బిజినెస్ ఏరియాలో నాకు బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఓకే, సేవ్ చేయండి. క్రియేట్ ఓన్ రిక్వెస్ట్. ఇప్పుడు నేను చేసింది ఒక కంపెనీ కోడ్కేమా. మీరు సెకండ్ కంపెనీ కోడ్ కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు పాస్ 1 అనే కంపెనీ కోడ్ కింద చేసినావు, నీకు పాస్ 2 ఉంది. ఓకే, ఫాస్ట్ ట్రాక్ ఐటీ సొల్యూషన్స్ అని ఉంది కదా, దానికి కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, మళ్ళీ కొత్తగా తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, మీరు చేసుకోండి, నేను జస్ట్ చూపించాను. ఓకే, అక్కడికి 4th కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇక్కడ రాసుకోండి, మీకు గుర్తుండాలి కదా. పాస్ 1, పాస్ 2, పాస్ 3 రాసుకుంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి గుర్తుంటాయి. నెక్స్ట్, ఈ 3టి కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేయాలి. ఓకే, మీరు కావాలంటే ఇది చూసుకుంటూ చేసుకోండి, ప్రాబ్లం లేదు. మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్, దీనికి వచ్చేసి పాస్ 1 అని పెట్టాను. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఫర్ పాస్ 1 అంటే పాస్ 3టి కలిపి పాస్ 1. ఏదైనా గుర్తుండేది పెట్టుకోండి మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. మల్టిపుల్ క్లమ్జీ అవుతుంది, మీకు గుర్తుండదు, ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఒక్కటి గుర్తు ఉండేట్టుగా పెట్టుకోండి, తీసుకుంటుంది, ప్రాబ్లం లేదు. అంటే సేవ్. నేను అన్నిటికీ ఒకటే ఎందుకు ఇస్తున్నానంటే గుర్తుండడానికి. మళ్ళీ చేయంగా మీరు కూడా ఏదైనా గుర్తు పెట్టుకుంటారు. సేవ్. తర్వాత ఈ 3టి కలిపి ఒక కన్సల్టేషన్ ఏరియా సెటప్ చేసుకున్నాం. ఈ 3టికి ఈ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో ఇది అసైన్ చేయాలి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. బ్యాక్ వచ్చేయండి. దాని కింద అసైన్మెంట్ ఉంది, ఫైనాన్షియల్ అకౌంట్. సో ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఇప్పుడు మీరు చేశారు కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి. పొజిషన్లోకి వెళ్ళి చూసుకోవాలి. బిజినెస్ ఏరియా ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం? పాస్ 1 తీసుకున్నాం, దాన్ని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. బేగంపేట, మైత్రివనం, పంజాగుట్ట. ఇక్కడ మీరు ఏం పెట్టారు? గ్రూప్ ఆఫ్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా పాస్ 1. మూడింటికి ఇచ్చుకోవాలి, ఇచ్చి సేవ్ చేసుకోవాలి. క్రియేట్ రిక్వెస్ట్. డేటా వాస్ సేవ్డ్. ఓకే, సో అక్కడికి 6 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్, కంపెనీలో డిపార్ట్మెంట్స్ అవసరం కదా. ఓకే, దీనికి మాన్యువల్ ద్వారా వెళ్ళలేము, డైరెక్ట్ గా టీ కోడ్ యూజ్ చేయాలి ఫంక్షన్ ఏరియా. కాబట్టి ఇది కాపీ చేసుకున్నా, FM_function. ఓకే, ఇప్పుడు బ్యాక్ రావాలంటే ఏం చేయాలమ్మా? ఈ ప్లేస్ నుంచి బ్యాక్ రావాలంటే ఏం చేయాలి? మామూలుగా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ రావాలి అనుకోండి. ఏం చేయాలి?
స్లాష్ అని ఏం చేయాలి? స్లాష్ అని ఇవ్వాలి. లేదు సార్, ఈ స్క్రీన్ ఇలాగే ఉండాలి, మరొక స్క్రీన్ నేను తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్టార్ ఉంది కదా, న్యూ GUI విండో, దీన్ని సెలెక్ట్ చేస్తే ఈ స్క్రీన్ ఇలాగే ఉంటుంది, మరొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. కొత్త స్క్రీన్ ఓపెన్ అయిందా? ఓకే, ఇక్కడ పేస్ట్ చేయండి, Ctrl+V, FM_function ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చామంటే డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ప్రాసెస్ ఫంక్షనల్ ఏరియా. ముందు దీనికి ఓల్డ్ టిక్ కోడ్ ఉంది, అది యూజ్ చేసేవారు కాదు. ఓకే బిడి. ఓకే, ఇప్పుడు మీ కంపెనీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇలా ఉంటాయి. ఆ పేర్లతో చాలా మంది తీసుకొని ఉంటారు. మీరు ఏం చేయాలి? ఒక అక్షరం అన్నా మార్చాలి. ఇప్పుడు ఫైనాన్స్ ఇస్తున్నాను, చూడండి, ఫైనాన్స్ అని టైప్ చేస్తానే ఇక్కడ ఏం తీసుకోలేదు కాబట్టి తీసుకోవచ్చు. క్రియేట్, ఈ పేరుతో ఎవరు తీసుకోలేరు. ఓకే, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా చాలు తీసుకుంటారు. సేమ్ పేరు ఇచ్చిన అనుకోండి, ఆల్రెడీ ఎవరో తీసుకుంటారు. ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి ఇక్కడ 1/4/24, 31/3/25. ఓకే, 31/3/25 ఫైనాన్షియల్ ఇయర్ మా. దీనికి దీనికి వచ్చేసి మీరు గమనించినట్లయితే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. ఓకే, సేవ్. ఫంక్షనల్ ఏరియా ఫైనాన్స్ హ్యాస్ బిన్ సేవ్డ్. మళ్ళీ కొత్తది కావాలి, వేరే తీసుకోండి. HR డిపార్ట్మెంట్ చూడండి, HR ఎంతమంది తీసుకున్నారో. ఓకే, మనం HR01 ఎవరు తీసుకున్నారు? HR1 తీసుకున్నాం. ఓకే, తీసుకోవచ్చు. HR ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి, సేమ్. నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్. సేల్స్ చూడండి ఎంతమంది తీసుకున్నారో, కాబట్టి సేల్స్ 1 పెడదాం. ఇది కూడా ఎవరు తీసుకున్నారు? సేల్స్ 2 ఇది తీసుకున్నారు. సేల్స్ 3, సేల్స్ 9 ఎవరు తీసుకోలేదు. ఇలా మీ కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఓకేనా. నెక్స్ట్ చూసారా, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR. నెక్స్ట్ ప్రతి కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కామన్. ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేయాలంటే /n ఇచ్చారంటే బయటకు వచ్చేస్తారు. ఓకే, మళ్ళీ ఆల్రెడీ ముందు స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ లో వెళ్దాం. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ అసైన్మెంట్ బ్యాక్ వచ్చేయండి, డెఫినేషన్ లోకి వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో వెళ్ళండి. మనకి ఏం కావాలి? మెయింటైన్ FM ఏరియా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, న్యూ ఎంట్రీస్. దీనికి సపరేట్ గా ఒకటి క్రియేట్ చేసుకోవాలి. పాస్ 1 ఇస్తున్నాను. FM ఏరియా అంటే పంజాగుట్ట, తర్వాత మనం ఏం తీసుకున్నాం? మైత్రీవనం, తర్వాత బేగంపేట. ఒకటైనా చేసుకోవచ్చు, రెండైనా చేసుకోవచ్చు, మా ప్రాబ్లం లేదు. సేవ్.
నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఇప్పుడు నువ్వు ఏదైతే పాస్ 1 అని చేసావో అది ఏ కంపెనీ కోడ్కు సంబంధించింది అనేది అసైన్ చేయాలి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ డెఫినేషన్ లెవెల్ అండి. బ్యాక్ వచ్చేసి కింద అసైన్మెంట్ లెవెల్ అండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. పొజిషన్ అసైన్మెంట్ అనే పొజిషన్ కంపెనీ కోడ్ పాస్ 1 కదా మంది అది సెలెక్ట్ వచ్చిందా. ఇక్కడ పాస్ 1 నో నీడ్ ఎంటర్ బేగంపేట్ సేమ్. నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. బ్యాక్ అసైన్మెంట్ తీసేయండి. డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. జిఎన్ఎస్ పాస్ 1 అని పెట్టుకుంటున్నా. కరెన్సీ ఐఎన్ఆర్ లిమిట్ ఒక కస్టమర్కి ₹1,00,00,000 దాకా మనం లిమిట్ పెట్టుకున్నాం. సేమ్ బ్యాక్ ఇక్కడ రాసుకోండి. ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని ఒకసారి మాన్యువల్ గా. ఇప్పుడు ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏ కంపెనీ కొరకు సంబంధించింది అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. డెఫినేషన్ చేయండి. అసైన్మెంట్ ఓపెన్ చేయండి. సెకండ్ ఇది ఓపెన్ చేయండి. పొజిషన్ అసైన్ అంటేనే పొజిషన్ మా. ఎందుకు అన్నిటికీ పాస్ 1 ఇస్తున్నా అంటే గుర్తుండడానికి. మీరు ఏదైనా ఒక్కొక్క దానికి ఒకటి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే తర్వాత డిఫైన్డ్ సెగ్మెంట్. ఇది లాస్ట్ లో చేయవచ్చు ల్యాండ్ లేదు నోండి, అక్కడే ఉంటాయి చూడండి సెగ్మెంట్. డిఫైన్ సెగ్మెంట్ చూడండి. శాలరీస్, రెంట్, బుక్స్, పెన్స్, నోట్స్ వాటి కోసం డిఫైన్ చేస్తారు సెగ్మెంట్. మీ చాయిస్. ఇలా ఈ విధంగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ టోటల్ గా టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవడానికి ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. అందుకోసం మీకు ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడు వీటికి సంబంధించిన టీ కోడ్స్ మీకు డిఫాల్ట్ గా సిస్టమ్ లోనే చెక్ చేసుకోవాలి అనుకోండి. అప్పుడు మనం ఏ విధంగా చెక్ చేసుకుంటాం అంటే పెట్టుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ. ఇక్కడ టీ కోడ్స్ ఆటోమేటిక్ గా లాస్ట్ లో ఉంటాయి చూడండి. డిఫైన్ కంపెనీ టీ కోడ్ ఏమిటి? OX15, క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45, OX02, OX03, లాస్ట్ ఓల్డ్ టీ కోడ్ వచ్చి OKBD, ప్రజెంట్ ఇప్పుడు లేదు. OCC1, OF01,
చూడండి ఇలా ఇక్కడే ఉంటాయి. బ్యాక్ రావాలంటే /n. ఓకే, ఇప్పుడు మీరు చేసిందన్ని చూడాలి అనుకోండి, డైరెక్ట్ గా టీ కోడ్స్ యూజ్ చేసి చూద్దాం. చూడండి టీ కోడ్స్ ఫస్ట్ ఏముంది, OX15 కదా. చూడండి ఇక్కడ OX15. మీరు చేసింది చూడాలంటే పొజిషన్. ఈ కంపెనీ పేరేంటి, ఫాస్ట్ వన్ ఉందా? మీరు చేసిన కంపెనీ ఇక్కడ ఫాస్ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇప్పుడు ఇదే స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్ లోకి వెళ్ళాలి. అప్పుడు /n ఇచ్చేసి నెక్స్ట్ టీ కోడ్ టైప్ చేయాలి. OX02 అక్కడే OX02 చూసారా, కంపెనీ కోడ్ లోకి వెళ్ళిపోయింది. పొజిషన్ లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఏమి ఇచ్చారు ఇక్కడ, మీరు FAS1 ఇచ్చారు. FAS1 అని టైప్ చేయండి. వచ్చిందా ఈ కంపెనీ ఫాస్ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్. మళ్ళీ ఇదే కంపెనీ నుంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ టీ కోడ్ ఏముంది, OX16 ఉంది. OX16 అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. పొజిషన్ లోకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అసైన్ చేశారా, అమీర్పేట్ ఫాస్ట్ 1. మళ్ళీ ఇదే స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలి. /n OX03 పొజిషన్. ఈ బిజినెస్ ఏరియాలు ఏమున్నాయి ఇక్కడ, FAS1 ఒకటి ఇస్తే మిగతాడు వస్తాయి. అమీర్పేట్, మైత్రివనం, పంజాగుట్ట. నెక్స్ట్ OCC1 /n పొజిషన్. బిజినెస్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఏం పెట్టామా, కన్సల్టేషన్ కదా. OX03 కదా, అయిపోయింది కదా. OCC వచ్చింది ఇక్కడ FAS1 అని. నెక్స్ట్ OBB6 వచ్చాయా. నెక్స్ట్ FM_ చూడలేము. ఓకే, నెక్స్ట్ OF01 /m OF01 వచ్చిందా. బేగంపేట్, మైత్రివనం. నెక్స్ట్ OF18 పొజిషన్ వచ్చిందా. బేగంపేట్ /n OB45. ఓకే, డేట్ కంట్రోలర్ కదా, ఫాస్ట్ వచ్చిందా. నెక్స్ట్ /n OB38 అమీర్పేట్. ఇలా అంటారు. ఈ విధంగా మీరు చేసేటన్ని కూడా చెక్ చేయొచ్చు. సమ్ టైమ్స్ సర్వర్ కదా, చాలా మంది కొన్ని డిలీట్ చేస్తూ ఉంటారు మీకు తెలియకుండా. అప్పుడు మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు చెక్ చేసుకోవాలా ఆ కంపెనీ ఆడ ఉందా లేదా అనేది. ఎందుకంటే చాలా మంది వాళ్ళకి రానప్పుడు డిప్రెషన్ లో చాలా మంది డిలీట్ చేస్తూ ఉంటారు. అది డిలీట్ చేస్తామంటే అది నుంచో ఎక్కడికో ఎఫెక్ట్ కొడుతుంది. సర్వర్ కదా, ఎవరైనా డిలీట్ చేయొచ్చు, తప్పులేదు. ఓకే, ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీంట్లో ఎవరితో ఉంది, ఇది చూడండి ఎంటీ కడప అంటే ఎవరో, ఇది సెలెక్ట్ చేశాను, డిలీట్ చేయొచ్చు. దీంట్లో అసైన్లో కాదు, మామూలుగా వేరే ఉంటాయి. చూడండి దీంట్లో ఎవరో 1 and 2 పెట్టారు, ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ ఉంది. ఇక్కడ డిలీట్ కొట్టారంటే డిలీట్ అయిపోతుంది. ఒకవేళ దీని మీద ఎవరైనా పని చేస్తున్నారు అనుకో బ్యాక్ఎండ్ లో, వానికి ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? సార్ కంపెనీ ఇప్పుడు OX15 లో ఫస్ట్ ఎంటర్ చేసినాం కదా సార్, దాంట్లో మొత్తం ఏమేమి అప్డేట్ చేసుకోవాలి చూపిస్తారు సార్ అక్కడ ఏంటి? ఒకసారి మీరు సర్వర్లోకి రండి సార్.
సౌండ్ వినిపించట్లేదు స్వామి, సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. OX15 అని కొట్టాక కంపెనీ ఫస్ట్ క్రియేట్ చేసినాం కదా సార్. వాయిస్ స్లో వస్తుంది. ఈ వాయిస్ కంటే బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ ఎక్కువ వస్తుంది. ఓకే ఓకే. యా, సో అది చేసేయండి మా. ఓకే, డన్. బాయ్. యా, గుడ్ ఈవినింగ్ గైస్. హలో. గుడ్ ఈవినింగ్ సార్. యా, Good గుడ్ evening, ఈవినింగ్ sir. మా. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్. సో బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటా. ఐ థింక్ మహాశివరాత్రి 2025. Yes, sir. యా, ఫుల్ ఎంజాయ్. ఓకే, గుడ్. ఫుల్ హౌస్ఫుల్. అవునండి. సూపర్ అండి. ఏంటి ఏం కోరుకున్నారు? 2025 అన్న మా జాతకాలు మారాల స్వామి అనుకున్నారా? ఏంటండి వెంకట్ గారు, వెంకటేష్ గారు, శ్రీకాకుళం. అవునండి, అవునండి, వచ్చామండి. యా, శ్రీనివాస్, గురునాథ్, రజని, వీరబాబు ఏం కోరుకున్నారండి మా శివుని? మార్చి 31 లోపు జాబ్ రావాలని కోరుకున్నాం సార్. వెరీ గుడ్, సూపర్. ఎందుకంటే ఈశ్వరుడు ఈ రేపు 31st లోపల సార్. 31 లోపే సార్. బ్యాక్డోర్ అయితే రెడీ. బ్యాక్డోర్ అయితే రెడీ, అంటే ఎలాంటి డౌట్ లేదు. కొంచెం ఒక 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడి కమ్యూనికేషన్ బాగుంటే బ్యాక్డోర్ అయితే రెడీ. ఓకే, అది మీ చేతిలో ఉంది అంతే. చూద్దాం సార్, మన సిలబస్ అయితే అయిపోయిన తర్వాత చూస్తాం దాని మీద కూడా. చూడండి, యా, మీకు యాడికి కాకపోతే ట్రై చేయండి. ఓకే, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాతనైనా ఉంటాయి కదా సార్. కంటిన్యూ ఉంటాయి బ్రదర్, ప్రాబ్లం లేదు. సార్ హైదరాబాద్ లో ఇవ్వ సార్, బెంగళూరు నేర్చు అంటున్నారు కదా, హైదరాబాద్ లో వాళ్ళకు లొకేషన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి శ్రీనివాస్. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పూణే అయినా పోవాల్సిందే. ఓకే, ఎక్కడైనా వెళ్ళాల్సిందే. నాకు అక్కడే కావాలి అంటే కుదరదు. ఓకే, ఏదో శ్రీనివాస్ నీ మాట అమ్మాయి చెప్పాలి సార్, నాకు హైదరాబాద్ ఏదో చూడండి సార్ అని. అబ్బాయిలు మనం చెప్పకూడదు అన్నమాట. ఓకే, ఫ్యామిలీ ఉంది కదా సార్, ఫ్యామిలీతో షిఫ్ట్ కావాలంటే హైదరాబాద్ కంటే ఓకే తెచ్చుకోవచ్చు, కానీ వేరే వేరే కంటే కష్టం అట్లా. యా, చెప్దాం, వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఫస్ట్ 2 ఇయర్స్ చేశారంటే మన వాళ్ళే ఆటోమేటిక్ గా మారుస్తారు, దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఓకే సార్. ఓకే గైస్, డన్. సో అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసాం. టుడే పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? వీటిని ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో మనకు యూజ్ చేస్తారు? వీటి వల్ల యూజెస్ ఏంటి? సో ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి స్టోర్ అవుతాయా, పోస్ట్ అవుతాయా అనేది తెలుసుకోవాలి. స్టోర్ అవుతాయా, పోస్ట్ అవుతాయా? ఏంటి సార్ స్టోరీకి పోస్ట్కి డిఫరెన్స్ అనేది మీరు చూస్తారు. ఓకే, చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్. యూ కెన్ యూజ్ డాక్యుమెంట్ పార్కింగ్ టు ఎంటర్ అండ్ స్టోర్ incomplete documents in the SAP system without performing extensive entry checks. It can be edited. It puts a limited on the fields that can be edited in a barcode document. Okay, so చూడండి, ఈ barcode document ని ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అంటారట. ఎందుకు ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అంటారు? ఏ సిచ్యువేషన్స్ లో ఏ పర్పస్ మీద దీని అంటారు? సో తర్వాత దీన్ని మళ్ళీ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది కూడా చూస్తాం. ఇక్కడ చూడండి, యాక్చువల్గా రెంట్ 10,000 మీకు తెలీదు. సో మీరేమో 5,000 అనేసి ఎంట్రీ పాస్ చేశారు. యాక్చువల్గా రెంట్ వచ్చేసి 10,000, మీకు తెలియకుండా 5,000తో ఒక ఎంట్రీ పాస్ చేశారు. జస్ట్ దాన్ని స్టోర్ చేశారండి, అంటే మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ చేయలేదు. మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు కాబట్టి మీ పై అధికారి సీనియర్ అకౌంటెంట్ ఎవరైతే ఉంటారో ఆయన నీకు పూర్తిగా చెప్పలేదు కాబట్టి జస్ట్ నువ్వేం చేసావు, ఒక 5,000తో అమౌంట్ ఎంటర్ చేసి స్టోర్ చేసుకున్నావు అంతే.
అది మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ చేయలేదు. ఎప్పుడైతే మీ సీనియర్ మీరు కాల్ చేసి ఒక అడిగి సార్ ఎంత సార్ అమౌంట్ అని తెలుసుకొని అప్పుడు దాన్ని 10,000 గా మార్చాలి. పర్మిషన్ తీసుకొని 5,000 ని 10,000 గా దాన్ని ఎడిట్ చేయాలి. సో అది ఇన్కంప్లీట్, అంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి జస్ట్ ఎంటర్ చేసి పెట్టుకున్నారు, మళ్ళీ తర్వాత తెలుసుకొని దాన్ని పోస్ట్ చేద్దాంలే అనేసి. ఓకే, సో దీన్నే మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం. ఓకే, ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటాం. చూడండి, సో దీన్ని మనం వెండర్లో చేయొచ్చు, కస్టమర్లో చేయొచ్చు, జీఎల్లో కూడా చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమి లేదు. జిఎల్ పోస్టింగ్ FB50, జిఎల్ లైన్ అండ్ డిస్ప్లే FBL3N, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0. 2 స్క్రీన్స్ ఉంటాయి ఇక్కడ పార్కులో. ఓకే, సింగిల్ స్క్రీన్, డబుల్ స్క్రీన్. సో డబుల్ స్క్రీన్ వచ్చేసి F-65, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0, డిస్ప్లే డాక్యుమెంట్ FB03. ఇవి కాన్ఫిగరేషన్స్. ఓకే, సో చూడండి, సో ఫస్ట్ మనం వచ్చేసి FB50కి వెళ్దాం. SAP ఓపెన్ చేయండి. సో ఫస్ట్ మీరు FS00 వెళ్ళి ఎంట్రీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఇక్కడ, లైక్ బ్యాంక్ సంబంధించిన ఎంట్రీస్. ఓకే, క్లాస్ FB50 మన కంపెనీ కూడా ఉందా, వేరే కంపెనీ కూడా ఉందా చెక్ చేసుకోవాలి. ఓకే, డాక్యుమెంట్ డేట్ ఈరోజు ఇవ్వండి. కరెన్సీ INR, రెఫరెన్స్ నెంబర్, సో రెంట్ అకౌంట్, ఇక్కడ GL అకౌంట్, డెబిట్, సో 5,000, ఇక్కడ వచ్చేసి SBI బ్యాంక్ క్రెడిట్ 5,000. ఇంకా సిమ్యులేట్ సేవ్, సారీ డైరెక్ట్ గా సేవ్ చేస్తాను, పార్క్ కదా. మళ్ళీ ఒకసారి చూడమ్మా, డైరెక్ట్ గా పార్క్ చేయకుండా నేను మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ చేసేస్తాను. క్రెడిట్ 5,000. ఇక్కడ చూడండి మా పార్క్ ఫస్ట్ సిమ్యులేట్ చేసుకుని తర్వాత పార్క్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, పార్క్ డాక్యుమెంట్ ఇది పోస్ట్ అవుతుందా స్టోర్ అవుతుందా చూడండి. దీని మీద క్లిక్ చేస్తున్నాను, పార్క్ మీద. ఇక్కడ చూడండి మా డాక్యుమెంట్ 9 when 1 was parked. ఓకేనా, సో ఇది జస్ట్ స్టోర్ అయింది, మెయిన్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ అవ్వలేదు. కావాలంటే చెక్ చేసుకోండి. వెళ్ళండి, FBL3N. ఓకే, ఇప్పుడు రెంట్ తీసుకున్నాను. ఇక్కడ రెంట్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి మా. ఇక్కడ కనబడుతుందా 9, 8 ఉంది, ప్రీవియస్ పోస్ట్ చేసింది. 9 కనిపించట్లేదు. 9 కనిపించాలంటే ఎక్కడ ఏ ఆప్షన్ వేసి పెడితే మనకు షో అవుతుంది, ఎక్కడ ఏ ఒక టిక్ మార్క్ పెడితే షో అవుతుంది పార్క్ డాక్యుమెంట్. ఎక్కడ ఉంది ఆప్షన్? ఉంది లైన్ ఐటమ్ కింద సార్, ఓపెన్ ఐటమ్స్ డౌన్ కింద లెడ్జర్. సో ఇక్కడ పార్క్ ఐటమ్స్ దీన్ని వేసి పెడితే మన పార్క్ అనే డాక్యుమెంట్ కనబడుతుంది. చూసారా, ఇవేమో గ్రీన్ టిక్ లో ఉన్నాయి, మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ అయిపోయాయి. కానీ ఇది మాత్రం చూడండి, డెల్టా గుర్తులో పార్క్ అని చూపిస్తుంది. ఇవి చూడండి పోస్టెడ్ అని చూపిస్తుంది. పోస్టెడ్ కి పార్క్ డిఫరెన్స్ చూడండి. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ 9 SA 45,000.
ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో 10,000 చేయాలి. ఇంకా ఎవరైనా నీకు కావాలంటే ఆప్షన్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, న్యూ సెషన్ తీసుకోండి. పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0 FBV0. ఓకే, పర్మిషన్స్. యా గైస్, సో చూడండి, ఇప్పుడు FBV0లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చూడండి, మనం ఎంట్రీ పాస్ చేస్తాం కదా, అదే కనబడుతుంది ఇక్కడ. దీన్ని ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు స్టార్టింగ్ లో ఎలా అయితే వచ్చారో అదే ప్లేస్ కు వచ్చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మీరు రెఫరెన్స్ నెంబర్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకొక 0 ఎక్స్ట్రా ఇచ్చి 7 పెట్టచ్చు. హెడర్ టెక్స్ట్ మార్చాలంటే మార్చుకోవచ్చు. స్మాల్ లెటర్ పెడతారా, స్మాల్ లెటర్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 5,000 తీసేసి 10,000. ఓకే, ఎడిట్ చేసుకున్నారా? చేసుకున్న తర్వాత సిమ్యులేట్ చేస్తారా, లేదంటే ఇక్కడ డాక్యుమెంట్లు వెళ్ళి ఇక్కడైనా డైరెక్ట్ గా పోస్ట్ చేస్తారా అనేది మీ చాయిస్. చూడండి, ఇక్కడ పోస్ట్ ఇస్తున్నాను. చూసారా, డాక్యుమెంట్ 9 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ముందు స్టోర్ అయ్యింది, అది మెయిన్ ఇన్వాయిస్ లో కన్వర్ట్ అవ్వలేదు. జస్ట్ నామకే వాస్ జస్ట్ అలా సేవ్ అయింది. ఇప్పుడు పోస్ట్ అయిపోయింది. కావాలంటే చూసుకో, ఇక్కడ ఏదైతే పార్క్ డాక్యుమెంట్ ఉందో అది కిందికి ఆటోమేటిక్ గా వచ్చేస్తా. చూడండి, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. అయిపోయిందా? 9 10 5,000 కాస్త 10,000 గా మార్చాను. సో దీన్నే పార్క్ డాక్యుమెంట్ అంటారు. దీన్ని ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్ అంటారు. అంటే మనకు సరైన ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు, సరైన అమౌంట్ మనకు కరెక్ట్ గా తెలియనప్పుడు, మన సూపర్ సీనియర్స్ పర్మిషన్ ఇవ్వకుండానే మనం ఎంట్రీ పాస్ చేసుకొని జస్ట్ స్టోర్ చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే అతను కరెక్ట్ అమౌంట్ చెప్తాడో ఆ స్టోర్ చేసిన ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకొని అమౌంట్ మార్చుకొని సేవ్ చేయాలి. దీన్నే పార్క్ డాక్యుమెంట్ అంటారు. దీన్ని మనం పార్క్ డాక్యుమెంట్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనం సింగిల్ స్క్రీన్ లో చేసాం, డబుల్ స్క్రీన్ లో చేద్దాం. సో F-65 F-65 చూడండి, పార్క్ డాక్యుమెంట్ క్లియర్ గా దీన్ని సపరేట్ గా హెడర్ టెక్స్ట్ చేశారు పూర్తిగా. ఓకే, సో టుడే డేట్ ఇవ్వండి. ఎస్ఏ డాక్యుమెంట్
రెంట్ అకౌంట్ ఇక్కడ 40 అనేది ప్రీ డిఫైన్డ్ గా తీసుకుంటారమ్మా. మీరు ఏం చేయాల్సిన అవసరం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జిఎల్ లో పోస్టింగ్ లో 40 డెబిట్ 50 క్రెడిట్ వస్తుందని చెప్పాం. ఎస్ ఎంటర్ సార్. ఇవ్వండి, అది ఆటోమేటిక్ గా ప్రీ డిఫైన్డ్ గా తీసేస్తుంటది. ఇప్పుడు నేను యాక్చువల్ గా రెంట్ వచ్చేసి 20,000 అనుకుంటే నేను 10,000 తో పార్క్ చేస్తున్నాను. 10,000 మాత్రం ఇచ్చి పార్క్ చేస్తున్నాను. ఇక్కడ 50 మీకు ఎప్పుడైతే సబ్జెక్ట్ తెలుస్తుందో ఆటోమేటిక్ గా మీరే తీసేసుకుంటారు 50 అని. ఎంటర్, ఇక్కడ కూడా 10,000. సో ఇప్పుడు డాక్యుమెంట్ లెవెల్ అండి, డాక్యుమెంట్ లెవెల్ వెళ్ళి ఇక్కడ చూడండి పార్క్ డాక్యుమెంట్ చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ 10 వాస్ పార్క్డ్, జస్ట్ ఇది పార్క్ అయితే. సో కావాలంటే వెళ్ళి చూడండి FBL3 వెళ్ళండి, లిస్ట్ రిఫ్రెష్ చూసారా పార్క్ అయితే 10,000 తో ఎంట్రీ పాస్ చేసా, కానీ 20,000 రెంట్ ఇవ్వాలా, కానీ 10,000 తోనే నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. నేను 10,000 తో జస్ట్ పార్క్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు సూపర్ సీనియర్ లేదంటే సీనియర్ అకౌంటెంట్ వచ్చి చెప్పారు 10,000 కాదు బాబు 20,000 అని. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను మార్చాల FBV0 ఫ్యాషన్ FBV0 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ 10 ఉందా, డాక్యుమెంట్ 10 ఓపెన్ చేయండి. ఫస్ట్ రెంట్ ఓపెన్ చేయండి, కావాలంటే ఇక్కడ జిఎల్ ఉంది కదా 001 పెట్టండి, రెంట్ ఓపెన్ చేయండి, 2 డేస్ ప్రెస్ చేయండి, 20,000 తీసుకోండి, బ్యాక్ రండి, ఇక్కడ మళ్ళీ SBI బ్యాంక్ ఓపెన్ చేయండి, 20,000 తీసుకోండి, బ్యాక్ రండి, మారింది ఇక్కడ 20,000. ఇప్పుడు డాక్యుమెంట్లోకి వెళ్ళి డైరెక్ట్ గా పోస్ట్ చూసారా, డాక్యుమెంట్ 10 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, పోస్ట్ అయిపోయింది. కావాలంటే చెక్ చేయండి, లిస్ట్ రిఫ్రెష్ చూసారా డాక్యుమెంట్ 10. ఓకే, సో 20,000 10,000 కాస్త 20,000 చేసేసాం. ఓకే క్లియరమ్మా? పార్క్ డాక్యుమెంట్ ఇది సార్ ఇది డమ్మీగా మనం ఒకటి క్రియేట్ చేసుకొని పెట్టుకోవటమేనా సార్? జస్ట్ మామూలుగా రియల్ టైం ఎలా ఉంటుంది సార్ ఇది? ఇట్లా ఇప్పుడు మనం చెప్పేదాన్ని కూడా రియల్ టైమే బ్రదర్, ఏది కూడా డూప్లికేట్ అంటూ ఏమి ఉండదు. ఓకే, ఆడ సర్వర్ ఆడ మెయిన్ అంతే, దాంట్లో మీరు మాత్రమే పని చేస్తారు, వేరే వాళ్ళు వచ్చి చూడడానికి ఛాన్స్ ఉండదు. ఇది ఏంటంటే సర్వర్ కదా, ఎవరైనా చూడొచ్చు దీంట్లో. ఓకేనా? సో అంతే. ఇప్పుడు టాలీ ఉంది, లైసెన్స్ లో కాకుండా ఎడ్యుకేషన్ మోడ్ లో మనం నేర్చుకుంటాం. డిఫరెన్స్ ఏముంది టాలీలో ఎడ్యుకేషన్ కి లైసెన్స్ కంటే? డేట్లు ఒక్కటి మారవు అంతే. డేట్లు ఒరిజినల్ లైసెన్స్ లో డేట్లు మారుతాయి, డూప్లికేట్ లో డేట్లు మారవు. నెలలో 1వ తారీఖున 2వ తారీఖున 31వ తారీఖున మాత్రమే ఎంట్రీస్ పాస్ చేస్తాం. ఇక రిమైనింగ్ డేట్లు మారవు, లైసెన్స్ ఉంటేనే మారుతుంది అంతే. సేమ్ స్క్రీన్సే ఉంటాయి, దాంట్లో డౌటే ఉండదు ఏమీ కానీ. ఓకే చూడండి FB03 డాక్యుమెంట్ లిస్ట్ మళ్ళీ ఒకసారి ఎంట్రీ ఇవ్వండి. ఎస్, ఈరోజు మనం పోస్ట్ చేసాం కదా, డేట్ ఎంత 27. చూడండి ఇక్కడ ఉందా 27 ఎంట్రీ, 3 ట్రాన్సాక్షన్ 8, 9, 10 పోస్ట్ చేసాం. కావాలంటే వాటి మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడొచ్చు. 40 is the debit, 50 is the credit. ఓకే, ఆ విధంగా. సో దీన్నే పార్క్ డాక్యుమెంట్ అంటారు. దీన్ని మనం ఏం చెప్తాం? పార్క్ డాక్యుమెంట్ అని మనం చెప్పుకుంటాం. ఓకే నెక్స్ట్